ప్రభు యేసుక్రీస్తు శుభనామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిందారులుగా దీవించిన గాక, తన మహిమతో మీ ప్రతి అవసరము తీర్చబడును గాక. ఆమేన్. ఏ ఆశతో మీరు వచ్చారో, ఏ కోరికతో, ఏ ఉద్దేశంతో మీరు వచ్చారో అన్నిటిని కూడా దేవుడు సఫలపరిచి మిమ్మలను ఆశీర్వదించి తన మహిమలో నడిపించును గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనము గడిచిన కొన్ని వారాల నుంచి సర్వాంగ కవచం కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం దాదాపు అయిపోతుంది. ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. సరే, చదువుకుందాం. మనము పౌలు భక్తుడు ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము గడిచిన కొన్ని వారాలుగా సర్వాంగ కవచంలో ఉన్నటువంటి కవచాలన్నిటి కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఏది ఎలాగ ప్రొటెక్ట్ చేస్తుంది, ఏది ఎలాగ ధరించుకోవాలి అని లోతైనటువంటి విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏమిటి అనంటే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. చెప్తారా నాతో పాటు? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గము చాలా పవర్ఫుల్ వెపన్. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధము. మనము గడిచిన వారాలలో నేర్చుకున్న కవచాలన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అవి అపవాది నుండి, అపవాది యొక్క దాడుల నుండి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి కవచాలు. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఈ అంశం ఏంటిదనంటే, అపవాదిని ఎదిరించి హతమార్చేటటువంటి ఆయుధం. హల్లెలూయా. ఇది వరకు మనం ధ్యానం చేసినవన్నీ కూడా వాడు దాడి చేస్తూ ఉంటే మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి కవచాలు. అయితే ఈ సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, ఇది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అదేవిధంగా అపవాదిని సంహరించడానికి ఉపయోగపడేటటువంటి ఆయుధము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సాధారణంగా ఆలోచన చేసినట్లయితే మనకందరికీ కత్తి అనేది తెలుసు కదా. కత్తి తెలుసు, చాకు, కత్తి మనకందరికీ తెలుసు. కత్తిని 2 రకాలుగా వాడొచ్చు కదా. కత్తిని 2 రకాలుగా వాడొచ్చు. ఒకటి మంచికి వాడొచ్చు, రెండోది చెడుకు కూడా వాడొచ్చు. మంచికి ఎలాగ వాడతాము అనంటే, మన ఇంట్లో కత్తి ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేస్తాం? కూరగాయలు కట్ చేసుకోవటానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవటానికి, వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవటానికి ఉపయోగిస్తాం. అంతకు మించి దేనికైనా వాడతామా? లేదు. పని అయిపోయిందంటే, కూరగాయలు కటింగ్ అయిపోయిందనంటే దాన్ని మరలో దానికి ఉంచాల్సినటువంటి స్థలంలో డబ్బాలో ఉంచేస్తాం కదా. అదేవిధంగా డాక్టర్ చేతిలో కత్తి ఉందనుకోండి, డాక్టర్ దేని కొరకు వాడతాడు? మనిషి యొక్క గాయాలను నయం చేయటానికి, లేకపోతే మనిషికి ఆపరేషన్స్ చేసి వారికి ఉన్నటువంటి జబ్బులను తొలగించడానికి క్షేమకరమైనటువంటి పద్ధతిలో ఉపయోగిస్తారు డాక్టర్ గారు. అయితే రెండో పద్ధతి కూడా ఉన్నది. కత్తిని చెడుకు కూడా కొంతమంది వాడతారు. దేనికి? చెడుకి. అంటే హత్య చేయటానికి, నాశనం చేయటానికి, అపాయాన్ని కలుగ చేయటానికి వాడుతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కత్తి మన చేతిలో ఉన్నది. దాన్ని మనము మంచికి వాడొచ్చు, చెడుకి కూడా వాడొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, మనము మంచికే వాడాలి. దేనికి వాడాలి? మంచికే వాడాలి అని అంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గము కూడా 2 రకాలుగా పనిచేస్తుంది. మంచికి చెడుకు అని కాదు, 2 మంచికే. హల్లెలూయా. మన చేతిలో ఉన్నటువంటి కత్తి మంచికి చెడుకి వాడొచ్చు. అయితే ఈ ఆత్మ ఖడ్గము 2 రకాలుగా వాడొచ్చు. 2 రకాలు కూడా మనకు మంచిదే, మనకు చెడేం లేదు.
రెండు రకాలు కూడా మనకు మేలే, రెండు రకాలు కూడా మనకు మంచిదే. ఎలాగంటే మొదటిది, ఆయన నమ్మినటువంటి ఆయన బిడలమైనటువంటి మనకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలగజేసే విధంగా ఈ యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గము పనిచేస్తుంది. అదేవిధంగా అపవాదిని సంహరించటానికి కూడా పనిచేస్తుంది. ఇది రెండు రకాలు కూడా మనకే బెనిఫిట్, మనకే ఆశీర్వాదం, మనకే క్షేమం, మనకే మేలుకరంగా దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనకు పనిచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చదవబడినటువంటి వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాలుగా మనకు బెనిఫిట్ని కలగజేసే విధంగా పౌలు ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎలాగ అనంటే మనలో 3 భాగాలు ఉన్నాయి కదా, ఆత్మ, ప్రాణము, దేహము. చెప్తారా? ఆత్మ, ప్రాణము, దేహము. ఏ ఒక్కటి లేకపోయినా మనము సజీవులముగా ఉండం. ఆత్మ మనల్ని విడిచిపోయింది అనుకోండి, ఈ శరీరం సజీవంగా ఉంటుందా? ప్రాణం లేదనుకోండి, ఆత్మ నివసించగలుగుతుందా? ఈ శరీరం లేదనుకోండి, ఆత్మ ఎక్కడ నివసించగలుగుతుంది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వాక్యం అనేటటువంటిది, దేవుని యొక్క మాటలు మన ఆత్మకు, మన ప్రాణముకు, మన శరీరముకు కూడా క్షేమాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యము ఎలాంటిదనంటే అది సజీవమైనటువంటిదట. దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమైనటువంటిది. ఎందుకు సజీవమైనది అని అంటున్నాను అనంటే, దేవుని వాక్కు ఎప్పుడైతే వెలువడుతుందో అక్కడ నిర్జీవంగా ఉన్నటువంటి వాటికి జీవము కలుగుతుంది. సజీవమైనటువంటి వాక్కు ప్రకటించబడ్డప్పుడు నిర్జీవమైనటువంటివి జీవాన్ని పొందుకుంటాయి. మీరు చూడండి, సృష్టి ఆదిలోనే మనం చూసినట్లయితే దేవుని వాక్కు ద్వారా ఈ సృష్టి అంతటిని చేసినట్లుగా మనం చూస్తాం కదా. ఆయన ఏమన్నాడు? కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటే ఈ సృష్టి అంతా కూడా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలుగునుగాక అంటే అక్కడిగా బ్యాలెన్స్ అనేది ఏం లేదు, నిరాకారంగా ఉండేది ఏం లేదు. ఆయన కలుగునుగాక అన్నాడు అనంటే అవి కలిగినాయి. 6 దినములు ఆయన పలికింది, ఆయన సృష్టించింది. ఆయన ఏమన్నాడట? ఇది మంచిది అని అన్నాడట. దేవుని నోటి మాటలు అవన్నీ కూడా మంచివే. ఆయన సజీవమైనటువంటి వాక్కును పలికినప్పుడు అన్నీ సజీవముగా, ఇప్పుడు మీరు చెట్లు, ఆ జంతువులు, వాటన్నిటిని చూస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి? నిర్జీవంగా ఉన్నాయా? ప్రాణం లేని వాటిగా ఉన్నాయా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. ఎలాగా సజీవంగా ఉన్నాయి? దేవుని వాక్కు ప్రకటించబడ్డప్పుడు అవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యం ఎలాంటిదట? బలము కలిగినటువంటిదట. బలము కలిగినటువంటిది. ఎంత బలము కలిగినది అంటే, దేవుని వాక్యం ఎంత బలము కలిగిందనంటే గొల్యాతును పడగొట్టే అంత బలము కలిగింది, ఎరికో గోడలను పలగొట్టే అంత బలము కలిగింది, గాలి తుఫానులను అణిచివేసే అంత బలము కలిగినటువంటిది, దేవదారు వృక్షములను పడద్రోసే అంత బలము కలిగినటువంటిది. ఇంకా చెప్పాలి అనంటే దేన్నైనా పడద్రోయ జాలినంత బలము కలిగినది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎరికో గోడలను ఏ మనుషులు కూడా తన స్వశక్తి చేత కూల్చలేదు, కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఆ గాలి తుఫాన్లను కదా దేవుడు గద్దించాడట. గాలి తుఫాన్లు వింటాయా మనమాట? దేన్ని అడ్డుపెట్టి గాలి తుఫాన్లను మనం ఆపగలుగుతాం? చెప్పండి, గాలి తుఫాన్లను దేనైనా అడ్డుపెట్టి ఆపగలుగుతామా? ఆపలేం. పెద్ద పెద్ద కదా టైటానిక్ షిప్ లాంటివే మునిగిపోయినాయి. పెద్ద పెద్ద ఓడలు, పెద్ద పెద్ద నావలు మునిగిపోయినటువంటి పరిస్థితి. దేనికి? గాలి తుఫాన్లకు, నీటికి. కానీ
అలజడి రేపేటటువంటి, పడవలను ముంచివేసేటటువంటి గాలి తుఫానులను కూడా అణచివేసే అంత శక్తి కలిగినటువంటిది, బలము కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ జీవితములో ఈ వాక్యము నిన్ను సజీవునిగా లేవనెత్తుతుంది. నువ్వు పడిపోయిన స్థితిలో, నువ్వు కృంగిపోయిన స్థితిలో, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నా నిన్ను సజీవునిగా లేపగలిగేది దేవుని వాక్యం. నువ్వు బలహీనత స్థితిలో ఉన్నా, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నా, నువ్వు నీకు అసలు ఏ హోప్ లేనటువంటి స్థితిలో నీకు బలమును కలగచేసేది ఏంటిది అని అంటే దేవుని వాక్యం. ఎలాంటిదట దేవుని వాక్యం అని అంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండేటటువంటి. ఎంత ఉన్నతమైనటువంటి మాటలు పలుకుతున్నాడు కదా. ప్రాణమును, ఆత్మను, కీళ్ళను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుతుందట. హల్లెలూయా. మీరు ఈ లోకంలో ఎన్నో కత్తులు చూసుంటారు, ఎన్నో ఖడ్గాలు, విచిత్రమైనటువంటి ఖడ్గాలు. నేను కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, గడిచిన కాలంలో రాజస్థాన్కి వెళ్ళినప్పుడు రాజుల యొక్క కత్తులు, వెరైటీగా అద్భుతంగా మలచబడినటువంటి కత్తులు, ఖడ్గాలు, ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప ఖడ్గాలు నేను చూశాను. అయితే మనము చూసినటువంటి ఈ ఖడ్గము జస్ట్ మన శరీరానికి హాని కలగజేసి శరీరంలో నుండి దూరుతుందేమో, కానీ దేవుని వాక్యం ఎలాంటిదనంటే మన ఆత్మను, మన ప్రాణమును, మన ఆత్మను, కీళ్ళను, మూలుగను విభజించునంత మట్టుకు కూడా దూరుతుందట. హల్లెలూయా. మీరు చూసినటువంటి కత్తులు మీ శరీరంలో దూరుతాయేమో, కానీ ఆత్మలో దూరే ఖడ్గము ఏది లేదు. హల్లెలూయా. ఆత్మలో దూరే ఖడ్గం ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గమే. ఇది ఏం చేస్తుంది అనంటే మన ప్రాణంలో కూడా దూరుతుంది, మన ఆత్మలో కూడా దూరుతుంది, మన కీళ్ళలో దొరుకుతుంది, మూలుగను కూడా విభజించునంత మట్టుకు దూరుతుందట. హల్లెలూయా. ఇక్కడ మూలుగ అనేటటువంటిది ఎందుకు రాశాడు అని అంటే, మన మూలుగలోనే మన యొక్క రక్తం అనేటటువంటిది వృద్ధి అవుతుంది. మూలుగ ద్వారానే మనకు స్వస్థత అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మూలుగులో కూడా ఎక్కడైతే నీకు ప్రాణాపాయం ఉన్నదో అక్కడికి కూడా దేవుని వాక్యము దూరగలుగుతుందట. హల్లెలూయా. అక్కడ కూడా నీకు స్వస్థత ఇస్తుంది, అక్కడ నీకు విడుదలిస్తుంది. అంతేకాకుండా హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందట దేవుని వాక్యము? శోధిస్తుందట. ప్రియ దేవుని, ఎంత ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం కదా. ఇంత ఉన్నతమైనటువంటి వాక్యాన్ని కలిగినటువంటి మనం ఏం చేస్తామనంటే రోజు చదవటానికి ఇష్టపడం, రోజు వినటానికి ఇష్టపడం, విన్న వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడం. మీరు చూడండి, ఎహెచ్కేలుని దేవుడు అన్నాడు కదా, ఆ ఎముకల లోయలో వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ప్రకటించమన్నాడు. ఎప్పుడైతే ఎహెచ్కేలు ఆ ఎండిన ఎముకల లోయలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడో, ఆ ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు, అసలు ఏ జీవము లేనటువంటి ఎముకలు, వాటికి ఏం కలిగినదనంటే ఎప్పుడైతే వాక్యము ప్రకటింపబడ్డదో ఎముకలు సజీవంగా లేచినాయి. ఎముకలకు నరములు, శరీరము, మాంసము, దేహము అమర్చబడి ఎలా మార్చబడ్డాయి అనంటే ఒక గొప్ప సైన్యముగా మార్చబడ్డాదట. హల్లెలూయా. ఎండిన ఎముకలను దేవుడు ఒక గొప్ప సైన్యముగా మార్చగలిగితే, నిర్జీవమైనటువంటి నీ పరిస్థితులలో, నిర్జీవంగా ఉన్నటువంటి నీ స్థితిగతులలో జీవాన్ని దేవుడు కలిగించలేడా? నీ అనారోగ్యాన్ని తొలగించలేడా? నీ ప్రతి పరిస్థితులలో మార్పును కలిగించలేడా? మార్పును కలిగించగలిగే శక్తి, సామర్థ్యము దేవుని వాక్యముకున్నది. ఆయన వాక్యము సజీవమైనటువంటిది, ఆయన వాక్యము జీవము కలిగినటువంటిది, ఆయన వాక్యము బలము కలిగినటువంటిది. ఆ వాక్యము నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ మూలుగులలో దూరి వాటిని విభజించి నీకు క్షేమమును కలుగజేసేటటువంటి ఉన్నతమైనటువంటి వాక్యం. అందుకే పేతురు భక్తుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడ వింటున్నటువంటి వారందరూ కూడా హృదయములో పొడవబడి మారు మనసులో వచ్చారట.
మారు మనసు పొంది మేము ఏం చేయాలి రక్షణ పొందడానికి అని అడిగారట. 3,000 మంది, 5,000 మంది. ఈ దినం అనేక కోట్ల మంది రక్షింపబడటానికి కారణం ఏంటిదనంటే దేవుని యొక్క వాక్యం. ఇంకేది కాదు. దేవుని యొక్క వాక్యమే నిన్ను నన్ను ఈ ప్రపంచంలో కోట్లాది మందిని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి వాక్యాన్ని ప్రతి దినం కూడా మనం చదివే వారమై ఉండాలి. ప్రతి దినం దేవుని వాక్యాన్ని వినేవారమై ఉండాలి. ప్రతి దినం వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి. వాక్యము అనేక మంది జీవితాలను మార్చింది. వాక్యము అనేక మంది బ్రతుకులను మార్చింది. వాక్యము ఇక లేదు హోప్ అన్నటువంటి ప్రజలకు స్వస్థతను, విడుదలను, ఆరోగ్యమును, జీవమును కలగచేసినటువంటి ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన సజీవమైన బలము కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకే అంటాడు కీర్తనకారుడు, అంటాడు 19వ కీర్తన 7వ వచనంలో అంటాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయనట. ఏం చేస్తుందట దేవుని వాక్యము? నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందట. నువ్వు సొమ్మసిల్లినటువంటి పరిస్థితులలో ఉన్నావేమో, నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు దిగజారినటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇక నీకు ఏ ఆశ లేదు అన్నటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ నీ ప్రాణమును దేవుని వాక్యం ఏం చేస్తుందట? తెప్పరిల్లే చేస్తుందట. చాలా ఎండాకాలం ఉంది. ఆ ఎండలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ నీరు అనేది లేదు. నీరు లేకుండా ఎంతో దూరం ఆ ఎడారిలో ఎండలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఇక ప్రయాణం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు దాహం వేస్తుంది, గొంతెండుకపోతుంది. ఇక కొద్ది నిమిషాలు అయితే ఇక చచ్చిపోతామేమో, డిహైడ్రేషన్ అయిపోయి అనేటటువంటి పరిస్థితులలో ఒక గ్లాసు చల్లని మంచినీళ్ళు మనం త్రాగినాం అనుకోండి, అప్పుడు ఏమంటాం? నా ప్రాణము తెప్పరిల్లిందని అంటాం కదా. అంతకు మించి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇక నీ ప్రాణం పోతుంది అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితులు నువ్వు ముంచెత్తుతాయి అనేటటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఏం చేస్తుందనంటే నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందట. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. అంతేకాదు ఆయన శాసనములు మనకు బుద్ధి జ్ఞానము కలగజేస్తుందట. మనం బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా నశించే వారంగా ఉంటాం. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందట? జ్ఞానమును, బుద్ధిని కలగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా, యవన బిడ్డలు ఉన్నారు, వారందరికీ కూడా జ్ఞానము, బుద్ధిని కలగజేసేటటువంటిది ఏంటిది? దేవుని యొక్క వాక్యము. చాలామంది జ్ఞానము లేకుండా ఉంటారు, చాలామంది బుద్ధి లేకుండా ఉంటారు, చాలామంది జ్ఞాపక శక్తి లేకుండా ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో మనం నేర్చుకుంటాం కదా, దేవుని వాక్యం ఏం చేస్తుందట? దేవుని మాటలు జ్ఞానాన్ని కలగజేస్తాయి, దేవుని వాక్యము బుద్ధిని కలగజేస్తుంది, దేవుని యొక్క వాక్యము మాటలు మనకు వివేకాన్ని కలగజేస్తుందట. అది మన ప్రాణమునకు తెప్పరిల్ల చేస్తుంది, మనకు జీవాన్ని కలగజేస్తుంది, మనకు బలాన్ని కలగజేస్తుంది, మనల్ని సజీవులుగా నిలబెడుతుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారముగా, వినేవారముగా, వాక్యానుసారంగా జీవించే వారముగా. అందుకే మనం చదువుకుంటాం కదా కీర్తనల మొదటి గ్రంథములో, దివారాత్రములు యెహోవా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడట? ఒక నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా ఫలిస్తుంది. గడిచిన దినాలలో ఒక అంజీర్ చెట్టుని మనం పాతింటి కాడ నాటినాం కదా, అదే ఎక్కడుంది? ఒక ప్రవహించే ఆ కాలువ పక్కన ఉన్నది. అతి తక్కువ సమయంలో అది ఎంత మంచి ఫలాలను ఇస్తున్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారు అలా ఉంటారట. ఎల్లప్పుడూ చిగురించినటువంటి, ఎల్లప్పుడూ ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా దేవుని వాక్యాన్ని చదివేవారు ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం చదివేవారంగా ఉండాలి. అంతేకాకుండా మనము యేసుక్రీస్తు ప్రభువారు
పునరుత్థానుడై లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఇద్దరి మధ్యలో దేవుడు కూడా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట్లాడినప్పుడు మన హృదయములు మండుచుండలేదా? నీ హృదయమును మండింపచేసేది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మంట తగ్గి ఉన్నదేమో, నీ ప్రార్థన మంట తగ్గి ఉన్నదేమో, కానీ నీకు ప్రార్థన మంట, నీకు రోషము, నీకు పౌరుషము, నీకు బలము, నీకు ధైర్యాన్ని కలగజేసేది ఏంటి అనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ హృదయం మంటతో రేగి, ఏలియా కదా రండి అన్ని రోషముతో మాట్లాడినట్లుగా మనము మాట్లాడగలుగుతాం. 450 మంది బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ఒకే ఒక్కడు నిలబడ్డాడు అని అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానించే వారంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యం అని ఈ ఆత్మ ఖడ్గము మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, దేవుని వాక్యం మనం చాలాసార్లు చదువుతాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి చెప్పాలి. ఏం చేస్తాడు? ఉంటాడా? అపవాదిని ఎదిరించినప్పుడు వాడు ఉంటాడా? ఏం చేస్తాడట? పారిపోతాడట. ఏం చేస్తాడట? పారిపోతాడట. ఇక వెనుక తిరిగి చూసే అవకాశం లేదు వానికి. పారిపోతాడట. ఎలా ఎదిరించాలి? దేవుడు ఎదిరించమన్నాడు, అపవాది పారిపోతాడని అన్నాడు. అయితే మనం ఎలా ఎదిరించాలి? ఎలా ఎదిరించాలి అని అంటే మనకు మంచి ఉదాహరణ మాదిరి చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం సువార్తలలో చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసాలు ముగించుకొని బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అపవాది ఏం చేశాడట? యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడట. యేసు ప్రభువారిని శోధించగలిగాడు అని అంటే నిన్ను శోధించడా? నన్ను శోధించాడా? ఎలా శోధించాడట? ఎలా శోధించాడు? మనకు దయ్యం అనగానే, సైతాన్ అనగానే మనకందరికి ఇమాజినేషన్ ఎలా ఉంటుందని అంటే పెద్దగా నల్లగా కదా వికృతమైనటువంటి రూపంతో వచ్చి మనల్ని బెదిరిస్తాడేమో, భయపెడతాడేమో, మనల్ని శోధిస్తాడేమో అని అనుకుంటాం కదా. సైతాన్ గాడు అంటే అట్లుంటాడా? సైతాన్ గాని గురించి మీరు చదవలేదు అనుకుంటా సరిగ్గా, కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వాడు మంచి అందగాడు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అక్కడ దేవుని రాజ్యంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాడు వికృత రూపం వేసుకొని నల్లగా మాడిపోయిన దిబ్బరొట్టె ముఖం వేసుకొని రాడు. ఎలా వస్తాడట? దేవుని దగ్గరికి ఎలా వచ్చాడట? వాక్యాన్ని పట్టుకొని వచ్చాడట. ఎలా వచ్చాడు? వాక్యాన్ని పట్టుకొని వచ్చాడు. వాక్యముతో దేవుణ్ణి శోధించాడట. ఈ దినం, ఈ అంత్యకాలంలో ఈ వాక్యపు శోధనల గుండా చాలామంది వెళ్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, అబద్ధ బోధకులు అన్నాడు. గలిబిలి చేసే సంఘాన్ని గలిబిలి చేసేటటువంటి అబద్ధ బోధకులు అన్నాడు. ఎస్, ఈ అబద్ధ బోధలను గుర్తించే జ్ఞానం దేవుడు ఈ దినం మనకందరికీ కూడా కలుగ చేయును గాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది శోధించేటటువంటి ఆ విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆదాము హవ్వ దగ్గరికి వచ్చి అనుకుంటా నవ్వయి, నేను సైతాన్ గాన్ని, నేను చెప్పినట్టు వినాలే అని అన్నాడా? ఎంత క్లెవర్గా నడుచుకున్నాడు కదా, ఎంత కుయుక్తిగా నడుచుకున్నాడు కదా. ఇది నిజమంటావా? రియలా? ఎంత డౌట్ కలిగజేసింది కదా. దేవునితో సహవాసం దినదినము కలిగినటువంటి ఆదాము హవ్వలనే మోసం చేయగలిగాడు అనంటే ఈ దినం నిన్ను నన్ను మోసం చేయలేడా? ఎస్, చేయగలుగుతాడు. యేసయ్య దగ్గరికి వాక్యం పట్టుకొచ్చి శోధించాడనంటే నిన్ను నన్ను శోధించలేడా? ఎస్, శోధిస్తాడు. కానీ మనము భయపడడానికి వీలు లేదు. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకేం చేశాడు? ఏమిచ్చాడు? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇచ్చాడు. ఆ ఆత్మ ఖడ్గముతో మనము అపవాదిని ఎదిరించాలి. సైతాన్ గాడు యేసయ్యను శోధించినప్పుడు దేవుడు కూడా వాక్యంతో ఎదిరించాడు కదా. వాక్యములో ఇలా రాయబడింది, వాక్యములో ఇలా రాయబడి ఉందన్నప్పుడు అపవాది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడట. ఈ దినం మనము కూడా, మనకు వాక్యం తెలిసి ఉంటే కదా మనం వాక్యం ద్వారా వాడిని ఎదిరించగలుగుతాం. వాక్యం నీకు తెలిసి ఉండాలి అన్నట్టు నువ్వు ఏం చేయాలి?
ప్రతి దినము కూడా నువ్వు వాక్యాన్ని చదవాలి. ప్రతి దినం నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో, అపవాది అనాలోచన కలిగించినప్పుడు, అపవాది శోధించినప్పుడు ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని వాని మీద జులిపించి విజయాన్ని పొందుకుంటా. ఎప్పుడైతే మనము దినదినము వాక్యాన్ని ధ్యానం చేస్తూ, చదువుతూ, గుర్తుపెట్టుకుంటూ, దాన్ని నెమరువేస్తూ ఉంటామో, అపవాది ఎన్ని శోధనలైనా, ఎన్ని అనుమానాలైనా కలిగించనివ్వండి, మనము ఆ వాక్యము ద్వారా ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, వానిని ఎదిరించండి అని అన్నాడు. భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు, వెనుకడుగు వేయటానికి వీలు లేదు. ఎందుకు అనంటే వాణ్ణి ఎదిరించే శక్తి కలిగినటువంటి దైవ ఆ సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ పేతురు అంటాడు, మేము ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాం, ఆ కొండ మీద రూపాంతర అనుభవంలో మేము ఉన్నాం, దేవునితో నడిచిన అనుభవం మాకున్నది, దేవుడు ఇస్తే తిన్న అనుభవం మాకున్నది, ఆయన చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు చూసిన అనుభవం మాకున్నది. అయినప్పటికీ కూడా వాటన్నిటికంటే మించినటువంటి వాక్యాన్ని దేవుడు మీకు ఈ దినం ఇచ్చాడని అంటాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచి, ఆయనతో ఆ అద్భుతాలను చూసి, ఆయన పెట్టింది తిని, అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంగతులను తెలుసుకొని ఎరిగి చూసినటువంటి వారే చెప్తున్నారు, వాక్యానికి మించినటువంటిది ఏది లేదు అని. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీర స్వస్థతకు, నీకు బలం కలిగించటానికి, నిన్ను సజీవునిగా లేవనెత్తటానికి, అంతేకాదు ఈ యొక్క యుద్ధములో నీకు విజయం ఇవ్వటానికి నీకు ఉపయోగపడేది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది నువ్వు ప్రతి దినము కూడా వాడాలి. ప్రతి అనాలోచన మీద నువ్వు వాడాలి. ప్రతి అపవాది ఆలోచన మీద నువ్వు వాడాలి. ప్రతి నిన్ను కృంగదీసే పరిస్థితి మీద నువ్వు వాడాలి. నిన్ను బలహీనపరిచే పరిస్థితి మీద నువ్వు వాడాలి. ఎప్పుడైతే ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని నువ్వు వాడతావో, నువ్వు విజయ వీరుడుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సర్వాంగ కవచం మనం నేర్చుకున్నాం. ఇదంతా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, అపవాదిని సంహరించటానికి. కాబట్టి అనుదినం మనం చదివే వారముగా, అనుదినం ధ్యానించే వారముగా, అనుదినం దేవుని వాక్యానుసారంగా నడిచే వారముగా మనము ఉండాలి. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, వాణ్ణి అపవాది ముట్టలేడు. యోబు చుట్టూ కదా, ఆయన కుటుంబం చుట్టూ కదా కంచె ఉన్నట్లుగా దేవుని కంచె మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాలు చెప్పగలను దేవుని వాక్యం ద్వారా జరిగినటువంటి అద్భుతాలు. నేను నా జీవితంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. దేవుని వాక్యం నన్ను సజీవునిగా లేపింది. ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని వాక్యం బలపరిచింది, దేవుని వాక్యం ఓదార్చింది, దేవుని వాక్యం శక్తినిచ్చింది. దేవుని వాక్యమే ఈ దినం సజీవునిగా నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టింది. దేవుని బిడ్డలారా, అత్యంత శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం. ఎవ్వరు మర్చిపోవద్దు. వాక్యాన్ని మర్చిపోయే వారంగా ఉండరు. చాలామంది బైబిల్ని సెల్ఫ్లో పడేస్తారు కదా, నిర్లక్ష్యంగా ఉంచుతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరికీ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. వాక్యం ద్వారానే మనము తెప్పరిల్లగా చేయబడతాం, వాక్యం ద్వారానే బలపరచబడతాం, వాక్యం ద్వారానే స్వస్థత పొందగలుగుతాం. ఆ మార్కు సువార్త మీరు చదవండి. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో వారు చేసినటువంటి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ కూడా, వాటన్నిటి వెంట దేవుడు ఏం చేశాడనంటే వాక్యాన్ని స్థిరపరిచాడట. ఎస్, మన జీవితంలో మనం స్వస్థత, విడుదల, అద్భుత, ఆశ్చర్య కార్యాలు పొందుకున్న వాక్యము లేకపోతే మనం పరలోకం చేరలేం, యుద్ధంలో విజయం పొందలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ కూడా వాక్యం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థన, వాక్యం మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని మనల్ని నిలబెడతాయి. కాబట్టి ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఎల్లప్పుడూ ధరించిన వారమై, ఎల్లప్పుడూ రెడీ ఉండాలి మనం యుద్ధం చేయటానికి, అపవాదిని ఎదిరించడానికి. అపవాది వానికి సమయం తక్కువగా ఉన్నదని, కొంచెంగా ఉన్నదని వాడు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. కాబట్టి ఎవరిని మృంగుదామా అని చూస్తున్నాడు. కాబట్టి వాడు మృంగడానికి నోరు తెరిస్తే వాని నోట్లో ఏం చేయాలా, దేవుని వాక్యం అనే ఖడ్గం గుచ్చితే కత్తం అక్కడికక్కడే చావాలి. వాడు అపవాది నోరు ఎల్లబెట్టి మనకు అన్నీ చెప్తాడు. వాడు నోరు మూపించేది దేవుని వాక్యం.
కాబట్టి ఆ సజీవమైన బలము కలిగిన దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆత్మ ఖడ్గాన్ని ధరించిన వారమై అపవాదిని ఎదిరించి ఈ యుద్ధములో, ప్రతి యుద్ధంలో మనము విజయము సాధించుదము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన